రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు అభివృద్ధిలో భాగంగా స్థానిక లక్ష్మీనగర్ లో నూతన సీసీ రోడ్డును ప్రారంభించిన రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి మరియు తోటి కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులు నాణ్యతతో పనులు సకాలంలో పనులు పూర్తి చేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. TUFIDC నిధులు 100 కోట్లు అంచనా వ్యయంతో చేపడుతున్న పనుల్లో భాగంగా లక్ష్మీనగర్ లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. రద్దీ దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన మార్చిలోపు పనులు పూర్తయ్యేలా చూడాలని సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భాగంగా ఈరోజు TUFIDC నిధులతోటి చేపట్టే సీసీ రోడ్డు పనులన్నింటినీ కూడా ఈరోజు గౌరవ సోదరులు కార్పొరేటర్లు అందరితో కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మార్చి 31 లోపల లక్ష్మీనగర్కు సంబంధించిన రోడ్ల వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీళ్లకు సంబంధించిన వ్యవస్థ, అలాగే కరెంటుకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా మార్చి 31 లోపల పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అధికారులందరితో కలిసి ఇక్కడికి వచ్చి ఈరోజు సీసీ రోడ్డుకు సంబంధించిన పనులు ప్రారంభించడం జరిగింది. పూర్తిగా గౌరవ ఈఈ గారిని కోరుతా ఉన్నాం. రోడ్డు ఏదైతే పూర్తిగా నాణ్యతతో కూడిన రోడ్డు వేయించే విధంగా ఒక ఏఈని ఇక్కడే అలొకేట్ చేసి ఆ పూర్తి రోడ్డు అయిపోయే వరకు కూడా ఇక్కడనే ఉంచి క్వాలిటీ తోటి రోడ్డు చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు మిగిలిపోయిన కరెంటుకు సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో ఆ సుధాకర్ కన్స్ట్రక్షన్ వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఆ పనులన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే సంవత్సర కాలంలో ఇప్పటికే లక్ష్మీనగర్ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారై ఉన్నది. మిగతా ఏరియాలు ఏదైతే అవన్నీ కూడా ఒక మెయిన్ రోడ్, ఇది సాగర్ సెలక్షన్, మహేంద్ర సెలక్షన్కు సంబంధించిన ఒక సింగిల్ రోడ్ తప్ప మిగతా అన్నీ కూడా పూర్తి చేసినాం. ఇప్పటికే టైల్స్కు సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనాయి, అట్లే కరెంటు పనులు కూడా ప్రారంభమైనాయి. ఇవన్నీ కూడా ఒక నెల లోపల లక్ష్మీనగర్ అంతా కూడా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అధికారులతోటి ప్రజాప్రతినిధులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి దానిలో భాగంగా ఈరోజు ఈ పనులు ప్రారంభించిన పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో మార్చి 31 వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. కేవలం లక్ష్మీనగర్ అంతా కూడా అభివృద్ధి చెందాలా, వ్యాపారం అభివృద్ధి చెందాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు కేవలం ఈ 4 డివిజన్ల పరిధిలో ఉన్న రోడ్లకు, డ్రైనేజీలకు, మిగతా దానికి అన్నిటి కూడా దాదాపుగా 34 కోట్ల రూపాయలు కేటాయించి కనీవిని ఎరగని రీతిలో ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇలాంటి నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన సందర్భం గత 40 సంవత్సరాలుగా ఎప్పుడు లేదు. ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా లక్ష్మీనగర్ నుంచి వ్యాపారాలన్నీ కూడా ఈరోజు డాక్టర్లకు సంబంధించి అయితే బిజినెస్, ఇంకా కిరాణాకు, మర్చెంట్ అసోసియేషన్, అన్ని రకాలుగా మెడికల్ అంతా కూడా ఇతర ప్రాంతాలకు వ్యాపారం అంతా తరలిపోతూ ఉన్నది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో తీసుకున్న మంచి నిర్ణయం ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయానికి అనుగుణంగా అధికారులందరూ కూడా ముందుకు వచ్చి పనిచేసి కేవలం 31 లోపల ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాం, ఎక్కడ కూడా నాణ్యత లోపం లేకుండా ప్రతి పనిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించి అదంతా కూడా కరెక్ట్గా ఇబ్బందులు లేకుండా, నాణ్యత లోపాలు లేకుండా పనులు చేయించవలసిందిగా వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం.